ప్రైస్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ మాసం అంతా కూడా మనం క్రిస్మస్ ప్రసంగాలు వింటామని చెప్పాను. అయితే మీకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేశాను. అదేమిటనంటే, నాన్న కొంచెం వాల్యూమ్ తగ్గించమ్మా. అదేమిటనంటే, మనకి చర్చ్ యానివర్సరీ ఉంటుంది. అయితే మరి ఆ రోజు నాకు సమయం దొరకకపోవచ్చని ముందే ఊహించి చెప్పాను మీకు. అది నిజంగానే సమయం దొరకలే. ఆ రోజు కూడా చెప్పాను మీకు. మరి మనకి మీ సంఘ కాపురనే కాబట్టి మీకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ సండేనే మీకు వాక్యం చెప్తానని తెలియజేశాను. దీనికి సంబంధించిన విషయాలు చర్చ్ యానివర్సరీకి, అంటే మన యొక్క మందిర బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ 33వ వార్షికోత్సవం సందర్భంగా మీకు ఆ సందేశాన్నే ఈరోజు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మొన్నటి దినాన చాలా సంతోషదాయకం. చాలామంది బిడ్డలు ఆశపడ్డారు. సమయం అప్పటికే 10 దాటింది. మరి ఆ సమయంలో వాక్యం చెప్తే బాగుండదు. దావీదు భక్తుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. అయితే ఆ సమయంలో చాలామంది కన్నులు కొండల తట్టు చూడవు, కొండల తట్టు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 10 తర్వాత అందరికి ఆకలి అవుతూ ఉంటుంది. కుండల తట్టు చూడాలి, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని మీరు బాధపడకుండా నేను ఊహించి ఒక 2-3 నిమిషాల్లో ముగించాను. అంచేత మీ కాపరనే కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఈరోజు చక్కని వాక్యం మీకు నేను అందించబోతున్నాను. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ నమ్మండి. మీరు చూడండి ఎంత దీవించబడతారో. ఈరోజు మీరు ఇక్కడి నుంచి ఆశీర్వదింపబడి వెళ్తారు. పక్కన వాళ్ళతో చెప్పండి, నేను దీవించబడితే ఇక్కడ నుంచి దీవించబడి వెళ్తానని చెప్పుకోండి దయచేసి అందరూ. పక్క వాళ్ళు ఖచ్చితంగా అవుద్ది. మీ ఇష్టం, మరి చెప్పుకోకపోతే దీవించబడతారు. అనుమానాలు ఉంటే చెప్పమాకు కాకండి. అబ్బా, ఇది మీకు విశ్వాసం ఉంది మీరు దీవించబడతారని. చాలామంది బిడ్డలు బాధపడ్డారు పాపం ఆ రోజు. మీరు బాధపడమాకండి. ఈరోజు సంతృప్తితో మీరు వెళ్తారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 84వ సంకీర్తన మీరు చూస్తే, మీరు చూడండి 84వ సంకీర్తన మనం చదువుగా విన్నాం. ఇందులో మీకు ఒక సత్యాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ 84వ సంకీర్తన ఎంత విశిష్టమైనది, ఎంత ప్రత్యేకమైనదో మీకు చెప్పాలంటే ముందు కీర్తనల గ్రంథం గురించి చెప్పాలి. ఈ కీర్తనల గ్రంథం బైబిల్ అంతట్లో ఒక విశిష్టమైనది, ఒక ప్రత్యేకమైనది. మీరు చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కీర్తన గ్రంథం మినహా అన్నీ కూడా అధ్యాయము అని రాయబడి ఉంటుంది. కానీ కీర్తన గ్రంథానికి అధ్యాయం అని ఉండదు. చూడండి ఒకసారి, మీకు సింపుల్గా చెప్పాలంటే మొదటి కీర్తన తీయండి దయచేసి. కీర్తనల గ్రంథము ఉందండి, అధ్యాయం కనబడిందా మీకు? పోనీ 2వ కీర్తన చూడండి, ఉందా అధ్యాయం అని ఉందా? ఆ పేజీ తిప్పండి, పైన అక్కడ 5-6 కీర్తనలు అని ఉంది. ఉందా లేదా? ఆ పక్కన చూడండి, 7-9 కీర్తనలు అని ఉన్నాయా? అధ్యాయం అని ఎక్కడైనా కనబడిందా? కనబడలా. 150వ సంకీర్తన చూడండి, పైన హెడ్డింగ్లో ఏముందో చూడండి. ఏముందండి? 150 కీర్తనలు. సామెతల గ్రంథం ఉదాహరణకు చూడండి, 2వ పేజీ తిప్పండి. సామెతలు 2-3 పక్కనే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుద్ది. మీరు ఆదికాండం నుండి కీర్తన గ్రంథం మినహా ప్రకటన గ్రంథం వరకు అధ్యాయాలు రాయబడి ఉంటుంది. కానీ కీర్తన గ్రంథంలో ఎక్కడ కూడా అధ్యాయం అని కనబడదు. ఎందుకంటే కీర్తనలు ఇవి పాటలు.
పాటలు మీరు చదివేటప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరైనా అవకాశం ఇస్తే 26వ అధ్యాయం అనమాకండి. అధ్యాయం అనకూడదు, ఈ అధ్యాయాలు కావు, కీర్తనలు, పాటలు. 26వ సంకీర్తన అనాలి. సంకీర్తన లేకపోతే కీర్తన. సంకీర్తన అంటే మంచి కీర్తన అని అర్థం. మీరు చదివేటప్పుడు అలా చదవాలి, దయచేసి గమనించండి. అధ్యాయాలు అనవాకండి. కొంతమంది తెలియక అధ్యాయాలు అంటారు, అధ్యాయాలు అనకూడదు. కీర్తనలు ఇవి. ఈ కీర్తనలు 150 సంకీర్తనలు ఎంతోమంది భక్తులు రాశారు. ఇందులో సింహభాగము దావీదు భక్తుడు రాశాడు. అందుకని ఎక్కువ శాతం దావీదు కీర్తన, దావీదు కీర్తన, దావీదు కీర్తన అని అంటాం. కానీ అన్ని దావీదు రాయల, కానీ ఎక్కువ శాతం ఆయనే రాశాడు. ఇకపోతే ప్రియులరా, కొంతమంది ఆయన కుమారుడు సొలొమోను కూడా రాశాడు. ఇంకా మోషే రాశాడు. ఇలా చాలామంది గొప్ప గొప్ప భక్తులు కీర్తన గ్రంథాలు రాశారు. ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ 84వ సంకీర్తన కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్తాను. 128వ సంకీర్తన కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అని అంటే, ఆ కీర్తన ఒక కుటుంబానికి సంబంధించింది. ఒక కుటుంబం ఎలాగుండాలి, ఎలాగుండాలో 128వ సంకీర్తన చూస్తే భర్త, భార్య, పిల్లలు ఎలాగ వర్ధిల్లుతారో, ఎలా ఆశీర్వదింపబడతారో ఆ కీర్తనలో కనబడుతుంది. ఇక 128వ సంకీర్తన, క్షమించండి ప్రియులారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగం 84వ సంకీర్తన కూడా ఒక ప్రత్యేకమైంది. దేనికి ప్రత్యేకమైంది 84వ సంకీర్తన అంటే? అది దేవుని మందిరానికి, సంఘానికి అదొక ప్రత్యేకమైనటువంటి కీర్తన. మనం మొన్నటి దినాన మన సంఘ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ 33వ వార్షికోత్సవం జరుపుకున్నాం. చాలా సంతోషదాయకం ప్రియులారా. అయితే మీలో ఇంకా ఎంతమంది ఇంకా మీలో దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నారు, దీవెనకరంగా ఉన్నారో ఒకసారి గమనించండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. జీవము గల అనే మాట గమనించాలి మీరు. ఒకసారి చూడండి, దయచేసి ఒకసారి చూడండి. 84వ సంకీర్తన 2వ వచనం 4వ లైన్ చూడండి. జీవము గల దేవుని, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి ఎన్నో రోజులు లేచాడు. ఎంత గొప్ప దేవుడైనా మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకు అని అంటే, నిన్ను నన్ను జీవింపజేయడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించడానికి. అందుకనే మన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి సంఘము కూడా ఎలాగుండాలి? జీవము గల సంఘముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని సంఘముగా ఉండాలంటే ఎట్లా ఉండాలి సంఘం? ఒక ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్దాం. ఒక సంఘము జీవము కలిగినటువంటిది అని చెప్పుకోవడానికి ఏమిటి ఆధారం, గుర్తేమిటి? ఈ సంఘము జీవము కలిగినది అని చెప్పుకోవడానికి ఏమిటండి సూచన, గుర్తేమిటి? బాగా వినాలి, అభివృద్ధి జరగాలి. ఒకప్పుడు ఎంత చిన్న మందిరంలో మనం ఆరాధించారు, ఇప్పుడు ఒక పెద్ద మందిరంలో మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా వినండి, మందిరాలు కట్టుకోవడంత మాత్రం సరిపోవు. మందిరాలు కట్టుకున్నంత మాత్రాన సరిపోవు. ఈ మందిరాలు ఏమైపోవాలండి? నిండబడాలి. ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రారంభంలో
సంఘంలో ఎంతమందితో ప్రారంభించబడింది? ఉదాహరణకి ఒక 5 మందితో 6 మందితో ప్రారంభించబడితే ఈరోజు ఎంతమంది అయ్యారండి? దగ్గర దగ్గర 300 మంది. దగ్గర దగ్గర చెప్తున్నా, పూర్తి సంఖ్య చెప్పట్లే. సంఘము జీవము కలిగినది ఈ సంఘము అని చెప్పుకోవడానికి ఒకటే ఒకటి గుర్తు ఏమిటంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎక్కడేసిన గొంగడ అక్కడ అన్నట్టు ఉండకూడదు. అభివృద్ధి పదంలో నడుస్తూ ఉండాలి. అన్ని విషయాలలో, అన్ని కోణాల్లో, ఏ కోణం చూసుకున్నా మనం ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు మన తల్లి సంఘమే మనకు ఉదాహరణ. ఎన్ని బ్రాంచ్ సంఘాలు ఉన్నాయండి? దగ్గర మరి మన సంఘంలో తల్లి సంఘము పిల్లలను కంటుంది కదా. పిల్లలు ఏం చేయాలి? మళ్ళీ పిల్లలు కూడా కనాలి. కంటున్నావా మరి మనం? అది చేయాలి. అదే జీవము కలిగిన దేవుని సంఘం అంటే అదే అన్నమాట అర్థం. మనము ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధిలోకి వస్తూ ఉండాలి. చాలా సంఘాలు ఈనాడు ఎట్లున్నాయంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. ఒక గొంగలు ఎక్కడైనా వేస్తే ఇంకా అది అక్కడే ఉండిపోద్ది. అట్లా ఉండొద్దు మనం. హల్లెలూయా! ఎదగాలి. జీవము కలిగినటువంటి దేవుని సంఘముగా మనం వర్ధిల్లాలి. అసలు విషయానికి వచ్చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్న ప్రతి విశ్వాసి అసలు మనం ఎలా ఎదగాలి? దేవుని సంఘంలో దేవుడు మనల్ని నడిపించాడు, మనం ఎలాగుండాలి? 3 స్టేజెస్ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ఇంకో కొన్ని విషయాలు కూడా మీతో పంచుకుంటాను. అసలు విషయానికి రాకముందు ప్రతి విశ్వాసికి ఒక 3 స్టేజెస్ ఉంటాయి. ఈ కీర్తన గ్రంథంలో ఉన్న సత్యాలు చెప్పకముందు మీకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ కీర్తన ఎవరు రాశారు? చూడండి, హెడ్డింగ్లో ఉంది. కొన్ని కీర్తనలకు రాయబడలేదు, ఈ కీర్తనకు ఉంది. కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. బాగా వినాలి మీరు. కోరహు అంటే మీకు గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? సంఖ్యాకాండము 16వ అధ్యాయం మీకు గుర్తుకు రావాలి. కోరహు అనగానే మీకు అది గుర్తుకు రావాలి. దేవునికి విరోధముగా దేవుని సంఘము మీద తమ్మును తాము హెచ్చించుకున్నటువంటి వారు ఉన్నారు. వారు ఎవరు? చివరికి ఏమైంది వాళ్ళ పరిస్థితి చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి దయచేసి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము మీరు చూస్తే ప్రియులరా, అక్కడ ఒక మాట రాయబడింది. 3వ వచనం చూడండి, చివరి భాగం నేను చదువుతున్నాను. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, దేవుని సంఘము మీద ఎవరికి వారు గర్వం అహంకారంతో హెచ్చించుకోవాల్సిన పని లేదు. అది మీ ఇల్లు కాదు, మీ ఆఫీసు కాదు. ఎవరిదండి ఇది? దేవుడు విలువ పెట్టి రక్తము కార్చి నిన్ను సంఘములో తీసుకొచ్చాడు కదా. ఈ సంఘము ఎవరిది? దేవునిది. ఇది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మీరు ఎక్కడైనా హెచ్చింపబడవచ్చు, హెచ్చించుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. దేవుని మందిరంలో అది కుదరదు. ఎందుకంటే ఇది దేవుని మందిరము, దేవుని సంఘము. ప్రతి ఒక్కరూ తమను తాము తగ్గించుకోవాల్సిందే. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈనాడు చాలామంది బయట టాక్ ఎట్లుందంటే తగ్గేదే లేదు. ఈనాడు ప్రపంచమంతా ఈనాడు అట్టాగే ఉన్నారండి. తగ్గేదే లేదంట. ఒక బ్రిడ్జ్ మీద అటు నుంచి ఒక కారు ఇటు రావాలి, ఇటు నుంచి కారు ఒకటే గ్యాప్ అక్కడ.
ఇటు నుంచి వాళ్ళు వెళ్ళాలి, అక్కడ ఆగాలన్నమాట వాళ్ళు. అటు నుంచి వాళ్ళు వస్తే ఇక్కడ వాహనాలు కొన్ని ఆగాలి. మొన్న ఒక రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వచ్చేసి మధ్యలో ఆగిపోయారు. ఇప్పుడు చూడు, ఇంకా తగ్గేదే లేదంట. నేను తగ్గేదే లేదు. నువ్వెందుకు వచ్చావు? తగ్గేదే లేదు నేను. ఇక్కడ పాపం కస్టమర్స్, అది పాపం అది ప్రయాణాలు చేసే ప్యాసింజర్స్, అరే బాబు టైం అయిపోతుందిరా బాబు, ఎట్లా తట్టు బ్యాగ్ తీరా బాబు వీడంటుంటే వాళ్ళంట. తగ్గేదే లేదయ్యా, కూర్చో. ఆయన వెళ్ళనే ముందు, ఆయన కూడా కాదు, ఒక పదజాలం. ఈనాడు ప్రపంచం అంతా ఇట్లుంది, పెద్ద న్యూసెన్స్ అయిపోయింది ఇది ఒకటే. ఇంకా ప్రజలకి గర్వం, అహంకారం పెరిగిపోయింది. పోయిన వారం చెప్పానుగా, కళ్ళు ఎక్కడున్నాయంట? ఇక్కడ కాదు, ఇక్కడుంటే పర్లా, ఇక్కడుంటేనే డేంజర్. ఎప్పుడు చితికిపోతాయో తెలియదు. ఆ గర్వం పనికి రాకూడదు మనకి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. ఎప్పుడైనా తగ్గించుకోవాలి. ప్రభు చిత్తం మీద వచ్చే వారం ఈ విషయం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చెప్తాను. మనం అసలు విషయానికి ముందుకెళ్ళిపోతున్నాం. వినండి, ప్రపంచం అంతా బయట ఎలాగున్నా సరే తగ్గేది లేకపోవచ్చు, కానీ సంఘంలో మాత్రం మనం తగ్గాల్సిందే. హల్లెలూయా! తగ్గాల్సిందే. సంఘంలో తగ్గేదే లేదంటే కుదరదు. నిన్ను దేవుడు అనుస్తాడు అట్టగాని చేసావంటే. నీవు తగ్గేదే లేదన్నావా సంఘంలో, దేవుడు అనుస్తాడు నిన్ను. వాళ్ళు అట్లనే ఎవరెవరంటండి, 4 ఉన్నారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిపోకుండా ఉండడానికి, బలంగా ఉండడానికి 4 పిల్లర్లు ముఖ్యమైనవి కదండి, అవునా కదా? ఒక సంఘం కూడా 4 పిల్లర్లాగా ఆది సంఘం నిలబడింది. ఏమేమిటవి? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండిరి. అందుకని ఆది సంఘం బలపడింది, అభివృద్ధిలోకి చెందింది. సంఖ్యాకాండంలో ఉన్నటువంటి 16వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు సంఘాన్ని కూల్చడానికి 4 ఉన్నారు. సంఘాన్ని కూల్చడానికి 4. ఎవరెవరు వాళ్ళు రాయబడింది మీరు మొదటి వచనం చూస్తే. ఒకడు కోరహు, రెండవది దాతాను, మూడవది అభిరాము, 4వది ఓను. వీళ్ళు 4 డేంజర్ ఫెలోస్ అనమాట. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో, జాగ్రత్త. ఏ రోజు దెబ్బపడుద్దో తెలియదు, కానీ నువ్వు బయట ఉన్నట్టు సంఘంలో ఉండాలంటే మాత్రం కుదరదు. ఇక్కడ తగ్గించుకునే ఉండాలి. హెచ్చుకుంటే కుదరదు మామ. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మందిరములో ఏం చెయ్యాలనంటే తగ్గించుకొని ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానంటే కుదరదు. దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుల మీద ఎవరు కూడా ఏలెత్తు చూపించొద్దు. వాళ్ళు అదే చేశారు. వారికి వారే హెచ్చించుకుంటున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే, అహరోనుల మీద ఈ 4 హెచ్చించుకున్నారు. ఏమిటది? ఏమంటున్నారు? వాళ్ళేనా సేవ చేసేది? మేము సేవ చేయలేవా? మా వల్ల కాదా? దేవుడు వారినే ఎన్నుకున్నది, మమ్మల్ని ఎన్నుకోలేదా? తిరగబడ్డారు, భయంకరంగా తిరగబడ్డారు. మోషే అహరోనులు చెప్పారు, అయ్యా ఏమైంది గొడవ, ఏమైంది? వాళ్ళు వచ్చారు, ఏందయ్యా, మీరేనా సేవ చేసేది, మేము చేయవా? దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదా? ఒరే వద్దు, ఎందుకు గొడవ పడతారు? ఆగండి, గొడవ పడమాకండి. సేవకులు అదే చేయాలి ఎప్పుడు కూడా. గొడవ పడమాకండి. సరే, మీరు అంటున్నారు కదా, సరే మనం రండి. దేవుని గుడారం ఉంది కదా, ఆ గుడారం దగ్గర రండి, ప్రత్యక్ష గుడారం దగ్గర రండి.
రేపటి దినం రండి, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో రేపు తెలుస్తుంది, మీరు రండి చెప్పాడు. వచ్చారు అందరూ. ఏం జరిగిందండి? మోషే చెప్పాడు, అయ్యా నేను మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుండని వీళ్ళందరూ తెలుసుకున్నట్లు ఒక్కసారి చూపించండి అయ్యా అన్నాడు. అంతే. దేవుని బిడ్డలారా వినండి, ఏం జరిగిందో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి. మీకు తెలియదేం లేదు, అక్కడ చదివితే చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. నేను ఒక్క వచనం మాత్రం మీకు నేను చూపిస్తున్నాను చూడండి. 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసును. భూమి ఏం చేసిందండి? భూమి నోరు తెరుచుకుంది. కోరహు బంధువుల్ని అందరినీ, మీకు ఇంకొక మాట కూడా మీకు నేను చూపించాలి. దయచేసి చూడండి 27వ వచనం. కాబట్టి వారు కోరహు, దాతాను, అబిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. బాగా వినాలి, ఏం జరిగింది? 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును, మీరు చూడండి, అందరినీ భూమి మిరింగేసింది. కొంతమంది అగ్నితో కాల్చబడ్డారు. వారు కొంతమంది చేసిన తప్పులకి ఏమండి, భార్యలు తప్పులు చేస్తే భర్తలు, పిల్లలు నాశనం అవుతున్నారు. భర్త తప్పు చేసిన శిక్షకు ఎవరు నాశనం అవుతున్నారు? భార్యలు, పిల్లలు. ఎంత దారుణమో చూడండి. ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్తున్నానంటే, అక్కడ 84వ కీర్తనలో ఎవరు రాశారు ఆ కీర్తన? కోరహు కుమారులు. ఇక్కడ ఎవరు చనిపోయారు అని మీరు అనుకుంటున్నారు. కాదు. ఎస్, కోరహు కుమారులు ఆ రోజు చచ్చిపోతే ఈ కీర్తన ఎక్కడి నుంచి వచ్చింది? కోరహు కుమారులు చనిపోతే ఈ కీర్తన ఎట్ట రాశారు? ఇది ఎన్నో సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల తర్వాత రాయబడిన కీర్తన ఇది. ఎట్ట రాశారు మరి? సింపుల్, ఏమి లేదు, వినండి. అక్కడ క్లారిటీగా ఉందో మీరు చూడండి. పైన 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, వారు అంటే ఎవరు? కోరహును మినహా ముగ్గురున్నారే. ఎవరెవరు వాళ్ళు? దాతాను, అబిరాము, ఓను. గుర్తుపట్టాలి. అందుకని క్లారిటీ, బైబుల్ చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. వారి కుటుంబములను ఇక్కడ ఉంది. మీరు 27వ వచనం చూస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. అక్కడ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. కోరహు కూడా ఉన్నాడు ఇందులో, కానీ కోరహు కుమారులు ఉన్నారే, వారు కాదు. కోరహు సంబంధులందరూ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వినండి దయచేసి గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. ఒక్క 2, 3, 4, 5, 6 26వ అధ్యాయం చూడండి. 20 సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయితే కోరహు కుమారులు, ఇప్పుడు అర్థమైందండి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, ఎందుకు చావలేదు వీళ్ళు ఎందుకు చనిపోలేదు అనంటే, ప్రత్యక్ష గుడారము అక్కడ ఎదురుగా
వీరందరూ వచ్చేసారండి. అంటే ఆ వివరణ అంతా మళ్ళీ తర్వాత తెలియజేస్తూ ఉంటారనమాట. ఆ సత్యాలన్నీ వివరణ తెలియజేస్తూ మనకి ఈ క్లారిటీ తెప్పిస్తారనమాట. మీరు చదువుతూ ఉంటే చాలా విషయాలు బయటపడతాయి. మీరు ఈ ఈ 16వ అధ్యాయం నుంచి చదువుతూ ఉంటే చాలా క్లారిటీగా అక్కడ మనకు దొరుకుద్ది అనమాట. ఇంతకీ ఏం జరిగింది బాగా వినండి ప్రియులారా. ఈ 16వ అధ్యాయములో దేవుని సేవకునికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులకి ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలు తమను తాము సంఘం మీద హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అగ్ని పంపించాడు. భూమి తన నోరు తెరుచుకునేటట్లు మృంగివేసేటట్లు చేశాడు. అక్కడ పరిస్థితి అంతా చాలా భయంకరంగా ఉంది. అందరూ వణికిపోతున్నారు, భయపడుతున్నారు, గజ 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 వణికిపోతున్నారు. దేవుని యొక్క ఉగ్ర రూపం అక్కడ కనపడుతూ ఉంది. అందరూ భయభ్రాంతులు అవుతున్నారు. కళ్ళ ముందే చాలామంది చనిపోతూ ఉన్నారు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. అగ్ని వస్తుంది, కాలిపోతున్నారు అందరూ కూడా. భూమి తన నోరు తెరుచుకుంది. ఈ దృశ్యాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ వణికిపోతూ ఉన్నారు. అయితే నిశ్చింతగా ఎటువంటి భయము లేకుండా కోరహు కుమారులు, కోరహు భార్య ఉన్నారు. ఎందుకు వీళ్ళు బ్రతికారు అని అంటే, వీరు ఎక్కడున్నారంటే దేవుని మందిరములో ఉన్నారు. హల్లెలూయా. వీరు ఎక్కడున్నారంటే దేవుని మందిరములో ఉన్నారు. కోరహు భార్య, కోరహు కుమారులు ఎక్కడున్నారంటే దేవుని మందిరములో ఉన్నారండి. హల్లెలూయా. అందుకని బ్రతికారు వాళ్ళు. లేకపోతే చనిపోయేవాళ్ళు వారితో పాటు. బయట ఉంటే మాత్రం చనిపోయేవాళ్ళు. దేవుని మందిరములో ఉండబట్టి చనిపోలేదు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుని బిడ్డ, నీవు కూడా బ్రతకాలి. జీవముగల దేవుని సంఘంలో నిన్నుంచాడు. నీవు కూడా జీవము కలిగి ఉండాలంటే ఆయన మందిరములోనూ ఉండాలి. దేవుని మందిరములో ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతున్నావా, ఒకరోజు వస్తుంది, రానే వస్తుంది. తప్పించుకోలేవు దేవుని బిడ్డ. అందుకని దేవుని మందిరం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యము దేవుని మందిరం. మీకు ఇందాక చెప్పాను కదా, ప్రతి విశ్వాసి జీవితంలో 3 స్టేజెస్ ఈ కీర్తన గ్రంథంలో ఉన్నాయి. అవి చెప్పకముందు ఇంకో కొన్ని విషయాలు చెప్పాలి మీకు, చాలా అర్థవంతంగా. చూడండి దయచేసి 84వ సంకీర్తన. ప్రియులరా, ఎప్పుడో చనిపోవలసినటువంటి కోరహు కుమారులు బ్రతికారు. బ్రతికి ఈ కీర్తన రాశారు. 84వ సంకీర్తన. దేవుని బిడలారా, ఎన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వాళ్ళు రాశారో చూడండి. వారు హృదయపూర్వకంగా మనసారా మరి చాలా సత్యాలు తెలియజేస్తూ, అనుభవంలో ఉన్నట్టు చాలా సత్యాలు తెలియజేస్తూ వారు ఈ కీర్తనలు రాశారు. ఏం రాశారు చూడండి దయచేసి. ఆ 3 విషయాలు చెప్పకముందు మరి 3 విషయాలు నేను పంచుకుంటున్నాను, దయచేసి చూడండి. ఒకటి మీరు చూడండి. ఫస్ట్ లైన్లో ఏముందండి? చదవాలి అందరూ. సైన్యములకు అధిపతియగు యెహోవా. చాలు. ఒకటి మీరు రాసుకోవాలి. ఒకటి, సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవుడు ఎవరండి? సైన్యములకు అధిపతి. సైన్యములంటే ఏ సైన్యము? ఏం సైన్యాలు ఉన్నాయి ఆయనకి? మనిషి చేసే తప్పులకి వారిని శిక్షించడానికి ఆయన దగ్గర సైన్యాలు ఉన్నాయి. తెలుసా మీకు ఈ విషయము? నీకు ఈ విషయం తెలుసా? మనిషి చేసే తప్పులకి శిక్షించాలంటే వారిని ఆయన దగ్గర పెద్ద సైన్యాలు ఉన్నాయి. ఏమేమిటి? పైన ఆకాశమందు ఎవరున్నాయి? ఏమున్నాయి అక్కడ? నక్షత్రాలు. ఒక్క నక్షత్రం చాలు మనల్ని నాశనం చేయడానికి. నక్షత్ర సైన్యము అక్కడ చూడండి బాగా క్లారిటీగా. మీరు ఏముందండి? మళ్ళా చదవాలి. సైన్యము అనందా, సైన్యములు అనందా? సైన్యములు
ఒకటి కాదు, ఆయనకి ఎన్నో సైన్యాలు ఉన్నాయి, ఎన్నో సైన్యాలు ఉన్నాయి. ఈ ఈ ఒక్క విషయం చాలా టైం పట్టుద్ది, ఈ సైన్యం గురించి చెప్పడమే చాలా టైం పట్టుద్ది. కానీ ఒక్కటే మీకు చెప్తా, ఒకే ఒకటి. ఎన్నో ఉన్నాయి ఆయనకి, ఎన్నో సైన్యాలు ఉన్నాయి ఆయనకి చెప్పాలంటే. కానీ ఒక్క సైన్యం గురించి చెప్తాను వినండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువకు అప్పగించుకునే సమయంలో రోమా ప్రభుత్వం వారు సైనికులు వచ్చారు, ప్రధాన యాజకుల దగ్గర నుంచి బంట్రోతులు వచ్చారు, ఆయన పట్టుకున్నారు. ఏం జరిగింది అప్పుడు? ఏం జరిగింది అని అంటే, పేతురు ఏం చేశాడు? ఖడ్గము తీసుకొని ప్రధాన యాజకుని దాసులలో ఒకడైనటువంటి మల్కు చెవి దగ్గర నరికొట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఆ చెవిని తీసి అందించడం జరిగింది. లేకపోతే అప్పుడే పొడిచి చంపేసేవాళ్ళు పేతురుని. ఎందుకంటే కత్తి తీసుకున్నవాడు జాగ్రత్త. మీలో కూడా మీరు అనుకుంటున్నారేమో, ఏం కాదులే, ఏం చేస్తున్నా నడుస్తుంది అనుకుంటున్నారేమో. వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏమిటి. అన్నీ కెమెరాలో కనపడుతున్నాయి. అక్కడ కెమెరాలో ఆ పెద్ద కెమెరా ఉంది, అక్కడ ఆ కెమెరాలో కనపడతాయి అన్ని సంగతులు. సరే వినండి ప్రియులారా, ఈ సత్యాలు గ్రహించండి, ఒకసారి దయచేసి గమనించండి. అందుకనే మన జీవితంలో ఒంట్లో భయము వణుకు ఉండాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎవరు తప్పించుకోవడానికి వీళ్ళేమే, తప్పించుకోలేము కూడా మనం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, కత్తి తీసుకున్నవాడు కత్తితోనే పోతాడయ్యా. ఎందుకు తీసుకున్నావు కత్తి? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నేను ప్రార్థన చేస్తే ఆ పరలోకపు తండ్రి ఏమన్నాడు చూడండి. ఆ మాట మీకు నేను చదివి చూపిస్తాను, దయచేసి చూడండి ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన మాట. మత్తయి సువార్త 26:53. మత్తయి సువార్త 26:53. 26:53 ఏముందండి? 53వ వచనం చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? పేతురుతో అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఏమనుకుంటున్నావా నీవు? నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే 12 వ్యూహముల కంటే సైన్యం పంపించడం అనుకుంటున్నావా? కానీ నేను పంపిస్తాడు, వాళ్ళు వస్తారు. ఏమిటి ప్రయోజనం? నేను వచ్చిన పని ఏమిటి? అనేకుల కొరకు నేను ప్రాణం పెట్టాలి, నేను తిరిగి లేయాలి, అందరినీ రక్షించాలి. పని ఆగిపోద్ది. మరి ఏమనుకుంటున్నావు? ఎందుకు నువ్వు పెట్టి చేసావు? ఇవన్నీ పక్కన పెడితే ఒక్క మాట మనం గ్రహించాలి. ఏమిటది? ఎంతమంది అంట? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువే. ఒక్క సేనాకి ఎంతమంది? ఒక సేనా వ్యూహం కింద ఫుట్ నోట్స్లో రాయబడింది చూడండి. వ్యూహ సేన ఒకటింటికి 6000. మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు మీలో ఉన్నారు. ఇక్కడ ఎన్ని 12 వ్యూహ సైన్యముల కంటే అంటే ఎంతమంది? ఎన్ని వేలు? 72,000. 72,000 సైన్యముల కంటే. ఎవరు వాళ్ళు? దేవుని దూతలు. ఒక్క దూత చాలు నిన్ను నన్ను ఏరి పారేస్తారు. ఒక్క దూత చాలు. ఉన్నారు బైబిల్లో అటువంటి సంఘటనలు కూడా జరిగాయి. సమయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, గమనించండి. మన దేవుడు ఆషామాష కలిగిన దేవుడు కాదు, శక్తి స్వరూపుడు. హల్లెలూయా! సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన మామూలు ఆయన కాదు. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి మనం, ఇంత గొప్ప దేవుణ్ణి పూజిస్తున్నాం, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. నీ జోలికి వస్తే ఎవరు బతకరు, ఇది గుర్తుపెట్టుకో. అంటే నీ జోలికంటే క్రైస్తవులం అని పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు. నువ్వు నిజంగా యేసయ్య కొరకు బ్రతికితే,
నీ కనుగుడును ముట్టినోడు ఎవరిని ముట్టినట్టు? నా కనుపాపను ముట్టినట్టే అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటే దేవుని కనుపాపలో చేయి పెడతాం, మనం పెట్టగలమా? చచ్చిపోతాం. చేయగలం మనం అది? ఎవరన్నా మనల్ని ముట్టుకుంటే ఎవరిని ముట్టుకున్నట్టు? దేవుని కనుపాపను ముట్టుకున్నట్టు. అసలు అక్కడ అడుగు కూడా పెట్టలేవు నువ్వు, ఆ దగ్గరకు కూడా రాలేవు నువ్వు. ఇంకా ఆయన కనుపాపలో ఏం వేలు పెడతావు నువ్వు? మాడి మసైపోతావు ఆయన జోలికి వస్తే, అంటే ఆయన బిడ్డల జోలికి. హల్లెలూయా. అందుకనే ప్రభు అయిన యేసుని గట్టిగా పట్టుకోండి, యేసయ్యలో బతకండి, యేసయ్య కొరకు బతకండి. ఏదో నామమాత్రంగా మేము క్రైస్తవులం చెప్పుగా మాకండి, అది నిజంగా బ్రతకండి యేసయ్య కొరకు, పౌరుషం కలిగి బతకండి. 2 రోజుల క్రితం జీసామలయ్య గారి దగ్గర కూర్చున్నాను నేను. ఇంటికి వెళ్ళా, కూర్చోమన్నాడు పైన. అయ్యా, అంత గొప్పవాడు నేనేం కాదు, చాలా తక్కువ కలిగిన వాడిని. మీరు ఏ విషయంలో చూసుకున్నా చాలా తక్కువ, నాకు అంత అర్హత లేదు. కింద కూర్చున్నా. ఆయన పైన కూర్చోయ్యా, లేదయ్యా నా వల్ల, నేను కింద కూర్చున్నా కింద. చెప్పాడు ఆయన. మా గురువు గారు ఉన్నాడు, పేర్లు చెప్తే బాగుండదు, యూట్యూబ్లో ప్రసంగాలు చూస్తుంటారు కాబట్టి వినండి. అక్కడ ఉన్నాడు అయ్యా పరిహిమాలోడు. దేవుడు అంత అవకాశం ఇచ్చాడు, అంత గొప్పోడయ్యాడు, పరిహిమాలోడు దేవుని కొరకు గొప్ప సేవ చేయట్లా ఛీ అన్నాడు. అంతే, నాకు తన్నుకొని వచ్చింది పౌరుషం, ఇంకా దేవుని సేవ ఇంకా బలంగా చేయాలని. హల్లెలూయా. నీవు నేను అట్లా ఉండాలండి, నీవు నేను అట్లా ఉండాలి. ఒక విశ్వాసిగా నీవు నేను ఎట్లుండాలంటే పనికిమాలినోళ్ళగా ఉండకూడదు. ఏ కోణంలో చూసుకున్నా ఎత్తులో ఉండాలి. హల్లెలూయా. అట్లా ఉండాలండి. విశ్వాసం అంటే ప్రార్థన, పాట అంటే పాట, వాయిద్యం అంటే వాయిద్యం, ప్రసంగం అంటే ప్రసంగం. ఏది చేసినా ఆయన కొరకు ప్రొఫెషనల్గా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అట్లా దీవించును గాక. అట్లా ఉండాలండి. మనం పౌరుషం కలిగి ఉండాలి. దేంట్లో నేను తక్కువ అది కాదు, తగ్గేదే లేదు. తగ్గేది ఇక్కడ చూపి, నీ తగ్గేది లేదు. ఇక్కడ చూపించాలి, అక్కడ కాదు. మంచి పాటలు పాడాలి, మంచి వాయిద్యం, మంచి ప్రసంగాలు, మంచి ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు పౌరుషం కలిగి ఉండాలి. అది ఉండాలండి ప్రతి ఒక్కరు. ఆ పౌరుషం ఉండాలండి. ఎక్కడుంది ఈనాడు ఆ పౌరుషం? పలారా వాడ చెప్పావులే అప్పు, ఆయన గురించి మాకు తెలుసులే బాగా పోండి. ఆమె అబ్బో గయ్యాలి గంప, ఆమె గురించి చెప్తారండి మాకు. ఇంత భయంకరమైన సాక్ష్యాలండి మనకు. చెప్పండి మీరు, ఇంకెక్కడండి పౌరుషం మనకు? చెప్పండి. ఆ యవనస్తుడా చెప్పా, మాకు తెలుసులేండి బాగానే. ఆమె నా యవనస్తురాలా, అబ్బో. ఇదా మన క్యారెక్టరు, మన గురించిన సాక్ష్యం ఇదా ప్రియులరా? ఎలాగ ఉన్నాయి మన సాక్ష్యాలు? ఉందా పౌరుషం మనకి? ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను ఎంత పౌరుషం కలిగి ఉండాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా పిల్లలం అండి మనం. క్రీస్తునందు ప్రియులారా దయచేసి గమనించండి, దయచేసి. ఆయన అనుకుంటే ఒక్క దూత చాలు మనల్ని చూసుకోవడానికి అన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా ఈ మాటలు గ్రహించండి. అంత గొప్ప దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎన్ని మాలు రాయబడింది ఉన్నాయే? ఎన్ని వచనాలు ఉన్నాయండి? 84 కీర్తనలో 12 వచనాలు ఉంటే ఈ 12 వచనాల్లో 4 మార్లు ఉంది అదే మాట. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా. అంత గొప్ప దేవుడండి ఆయన. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం నీవు నేను. మామూలు కాదు, మనందరం మామూలు అనుకుంటున్నాం మనం. ఒకసారి అన్నాడు గాంధీజీ గారు, దే ఆర్ స్లీపింగ్ లయన్స్. వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపమాకండి అన్నాడు ఆయన. మహాత్మా గాంధీజీ గారు అన్నాడండి ఈ మాట. వారు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళ జోలికి వెళ్ళమాకండి, వాళ్ళని లేపితే ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాడు. మనం మామూలు కాదు. హల్లెలూయా. అట్లా ఉండాలండి. మరి అట్లా ఉండాలి నీవు నేను. జీవము కలిగినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా.
4 మార్లు ఉంది, రాసుకుని త్వరగా. 1, 3, 8, 12 వచనాల్లో ఉంటుంది ఆ మాట. 1, 3, 8, 12 వచనాల్లో సైన్యములకు అధిపతి యెహోవా అని రాయబడింది. 1. రెండవది చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి, అందులో ఉదాహరణ ఒకటే చెప్పాను మీకు. సైన్యములు, దేవుని దూతలు సైన్యం, ఇలా ఎన్నో సైన్యాలు ఉన్నాయి ఆయనకి. సైన్యములకు అధిపతి ఆయన అధికారి. రెండవది ఇక్కడ మందిరము అని రాయబడింది. 1 సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మందిరము ఇది, జీవము గల దేవుని మందిరము. జీవము గల దేవుని ఉందా లేదా మాట? 2వ వచనం చూడండి. యెహోవా, చదవండి, యెహోవా మందిరావరణములలో, మందిరము ఎవరిది? దేవుని మందిరము, దేవుని జీవము గల దేవుని మందిరము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరము అనేది 3 మార్లు రాయబడింది. 2, 4, 10 వచనాల్లో. 2, 4 దేవుని జీవము గల దేవుని మందిరం అని రాయబడింది. ఈ మందిరం అనేటటువంటి దానికి అనుకూలముగా అంటే వేరే పర్యాయ పదాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. 1వ వచనం, 7వ వచనం, 10వ వచనం. 1వ వచనం, 7వ వచనం, 10వ వచనం 2వ భాగంలో. అంటే ఈ 3 ఆ 3 ఎన్నయ్యాయి? 6 మార్లు దేవుని మందిరము ఈ 12 వచనాల్లో రాయబడింది. 3వది ఏమిటి అని చూస్తే ప్రియులారా, దానికి చెప్పకముందు ఇంకొక మాట మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఎట్లా వస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? ఎలా వస్తున్నావు? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వస్తున్నావు, ఎలా వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? మీకు చెప్పానుగా అంతకుముందు విజిటింగ్ ప్రొఫెసర్స్ అని. అట్లాగే ఏమైనా వస్తున్నావా? ఇంకొంతమంది ఎప్పుడు వస్తున్నారు? కర్తా మమ్మును, ఎందుకు దీవిస్తాడు నిన్ను, అప్పుడు కొంతమంది వస్తారు. ఇంకొంతమంది ఎలా వస్తున్నారంటే ఆఫీస్కి వెళ్ళినట్టు. ఆఫీస్ కన్నా భయంతో వెళ్తారండి అధికారులు. ఆఫీసర్స్ ఏమన్నా, పెద్ద అధికారులు, సార్లు ఏమన్నా అంటారని భయంతో వెళ్తారు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎట్లా వస్తున్నారండి? ఎక్కడ చేస్తున్నారు ఈ పనులు? ఇంకొకరు ఇక్కడ కొంతమంది పరిగెత్తడం, అటు ఇంకొంతమంది అటు పరిగెత్తడం. ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు? నీ ఇల్లా ఇది? నీ ఆఫీసా? ఎక్కడ పరిగెత్తుతున్నావు అండి? ఏం చేస్తున్నావు? ఎక్కడికి వస్తున్నావు నువ్వు? భయం ఉందా ఒంట్లో కొంచెమన్నా? ఇక్కడ మాట్లాడేది ఫోన్లలో ఎక్కడండి మాట్లాడేది? అటు ఇటు పరిగెత్తడమా? దేవుని మందిరానికి వస్తే జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోడు దేవుడు. మందిరంలోకి వచ్చినప్పుడు భయము, భక్తి రావాలి. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడండి? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నువ్వు ఫోన్లలో మాట్లాడుతుంటే అందరూ ఎవరిని చూడాలి? నన్ను చూడాలా, నిన్ను చూడాలా? ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలండి? ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినాలి ప్రతి ఒక్కరూ. నువ్వు అర్థం చేసుకోవాలి నీ వల్ల ఎంత డిస్టర్బ్ జరుగుతుంది. దేవుని మందిరంలో నీ వలన ఎంత డిస్టర్బ్ జరుగుతుందో చూసుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీ ఇల్లు కాదు, నీ ఆఫీసు కాదు, ఇదే దేవుని మందిరము. జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అటు ఇటు పరిగెత్తుతావా?
దేవుని మందిరము. భయం ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాను నేను. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను, దేవుని వాక్యము వినడానికి వెళ్తున్నాను. ఈ వారమంతా సరిపోవడానికి వాక్యము దేవుడు నాతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు రావాలి. చూపిస్తా మాట ఉట్టిదనుకుంటున్నారా మీరు? ప్రసంగి గ్రంథం చూడండి దయచేసి. చూపించాలి. మీకు చూపించకపోతే పాస్టర్ గారు ఏదో ఉట్టిగా ఎట్టబడితే అంటే పిచ్చోళ్ళగా మాడుతున్నాడు అనుకుంటారు మీరు. మళ్ళీ చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము దయచేసి చూడండి ప్రియులారా. 2వ వచనం చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశం మందున్నాడు. నీవు ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చావంటే నీ పక్కోళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, అనవసరం. ఒక్కసారి దేవుని మందిరంలోకి అడుగు పెట్టావా కనీసం నీ పక్కోళ్ళతో నీ ఇష్టం వచ్చిన మాట మాట్లాడకూడదు. ఇంకా ఫోన్లో ఏం మాట్లాడాలి నువ్వు? ఒక రోజు వస్తుంది, ఒక రోజు వచ్చినప్పుడు తెలుసుద్ది. నేను గద్దించకుండా వాక్యం చెప్పకపోతే నేను శిక్ష అనుభవించాలి. అందుకని ఉన్న సత్యాలు మీకు చెప్తున్నా. ఇంకొక మాట కూడా వినండి. ఇక్కడ 6 మాసాలు నన్ను పరిశీలన చేయమని మీకు ఒక లెటర్ వచ్చింది. అది రివర్స్ అవుతుంది. నాకు నేను పరిశీలన చేయాల్సి వస్తుంది అందరినీ. ఈ 6 మాసాలు 6 మాసాల తర్వాత ఉంటుంది కథ, అసలు కథ. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏమిటి మొత్తం పరిశీలనలో ఉంది. మీరు అనుకుంటున్నారేమో దేవుని మందిరంలో ఎట్టబడితే అట్ట చేయొచ్చు అనుకుంటున్నారేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. అందుకని దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మాటలు కూడా తగ్గించి మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ ఇది దేవుని మందిరము, దేవుని మందిరము. ఎప్పుడు వస్తున్నావు? కనీసం ఆఫీస్కి వెళ్తే నువ్వు భయముతో వణుకుతో పరిగెత్తుకుంటూ వెళ్ళి. అందుకని మంచి పని చేశారండి మనోళ్ళు, పెద్దోళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంట? తంబు అందుకని భయం అన్నమాట. లేకపోతే అస్సలు భయం ఉండదు. అది చెయ్యాలండి. దేవుడు మనకు కూడా ఒక్కొక్కసారి కౌరవ కుమారులు దాతాను అభిరాములు చేశాడే, అట్లా వస్తే బాగుండు ఒకరోజు. అప్పుడన్నా భయం వస్తుంది జనాలకు ఒంట్లో. ప్రేమగల్లోడు కదా, ఏమనడు వస్తుంది ఒక రోజు వస్తుంది, అప్పుడు తెలుసుద్ది. దేవుని ఎన్నిసార్లు తిరుగుతావు బయటికి లోపలికి? నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు బయటికి లోపలికి? అంటే నీ ఇల్లా, నీ ఆఫీసా ఇదేమన్నా? ఏమనుకోమాకండి. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు టాయిలెట్కి వెళ్తూ ఉంటారు. షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు నిలిచిపెట్టేద్దాంలేండి. యవనస్తుడు నీకేమైంది? 34 సార్లు తిరుగుతూ ఉంటావా అటు ఇటు? ఎన్ని గంటలకు వస్తున్నావు చర్చికి? నువ్వు చూడండి ఒకసారి. 42వ సంకీర్తన చూడండి దయచేసి. 42వ సంకీర్తన ఏముందండి? 2వ వచనం చూడండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చెప్పాలి. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని ఎక్కడికంట? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? నేను ఎప్పుడు అందరికి చూపించుకుంటాను అని వస్తారు అందరూ. ఏంది? నేను ఎప్పుడు కనపడాలి నా దేవుని సన్నిధిలో? ఉందండి ఆ జీల్, ఆ ఉత్సాహం ఉందా? అసలు ఎందుకు వస్తున్నావు చర్చికి నువ్వు?
దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భయము, ఒంట్లో వణుకుండాలి, ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు టైం అవుతుందంటే పరిగెత్తాలి. నేను తప్పుగా అర్థం చేసుకోమాకండి. మా పాస్టర్మ్మ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. సత్యం చెప్తున్నానండి. నేను కూడా అంత ఒక్కోసారి సోమవారం అయిపోతా, కానీ ఆ మటుకు తొందరగా లేచి పిల్లలు త్వరగా రెడీ పోవడం, నాకంటే ముందు వచ్చి కూర్చుంటుంది ఆమె. హల్లెలూయా! అట్లుండాలండి. దేవుని బిడ్డలముగా ఎప్పుడు కనపడాలి, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు కనపడాలి. కనబడి వెళ్ళొద్దు బయటికి. ఒక్కసారి ఎంటర్ అయ్యావంటే ఇక అంతే సంగతులు. అటు ఇటు కదలొద్దు. వీలైతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి మొబైల్స్, తీసి అవతల పడేయాలి. నేను అవతల పడేసి వస్తాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇంత ధైర్యంగా. ఒక్క 3 గంటలు ఆపితే ఏమైద్దండి? స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? ఒక 3 గంటలు ప్రాణాలు పోతాయా ఏమన్నా? చెప్పండి. ఒక 3 గంటలు ఆపేస్తే ఏమన్నా అవుతుందా? మనకి మాట్లాడకుండా ఉంటే ఏమన్నా అయిద్దా? నీవు బతకాలంటే, జీవము కలిగి బతకాలంటే ముందు ఆయన వాక్యం విను, ఆయన ఆరాధించు. నువ్వు జీవించబడాలంటే జీవము కలిగినటువంటి దేవుని మందిరము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటున్నాం మనం? ఉత్సాహముతో, ఆనందముతో ఆయన మందిరంలో కేకలు వేస్తూ ఆరాధించాలి. హల్లెలూయా! ఏం బాధ కలుగుతుందా? బయటకు వెళ్ళినాక, నేను బయటకు వచ్చినాక అప్పుడు చూసుకోండి నా సంగతి. ఇప్పుడైతే నన్ను చెప్పనివ్వండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయం నేను ముగించిపోతున్నాను. అసలు విషయం వచ్చే వారం ఉంటుందిలేండి. అసలు విషయం వచ్చే వారం ఉంటుంది. 3వ విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి దయచేసి. అక్కడ ఇంకొక మాట రాయబడింది, చూడండి దయచేసి. ధన్యులు, ధన్యులు. ఒకటి ఏమి రాయబడింది? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరైనా? జీవము కలిగిన దేవుడు. రెండవది మందిరము జీవము కలిగినటువంటి మందిరము. ఆ మందిరములో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మూడవది ఏమిటండి? ధన్యులు. ఆ మందిరములో, జీవము కలిగినటువంటి మందిరములో జీవించే ప్రతి ఒక్కరూ ధన్యులు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ధన్యులు అంటే ఏమనుకుంటున్నారు? ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లారిటీగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాళ్ళు చూడవచ్చు మీరు. ధన్యులు అనే మాట 3 మార్లు రాయబడింది. 4వ వచనం, 5వ వచనం. రెఫరెన్స్లు మీరు చూసుకోవచ్చు, రికార్డ్ అవుతుంది, ఈ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ప్రతి రెఫరెన్స్. ఏంది పాస్టర్ గారు ఏమన్నా ఉట్టుటికి చెప్తున్నాడు అని చూసుకోవచ్చు మీరు. ధన్యులు అనే మాట ఎన్నిసార్లు ఉందండి? 3, 4వ వచనం, 5వ వచనం, 12వ వచనం. ఏమిటి అసలు ధన్యులు అనే పదానికి ఇంగ్లీష్లో ఏం రాయబడింది ఒరిజినల్గా? మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 4వ వచనంలో ఎట్లుంటుంది? హ్యాపీ ఆర్ దోస్ హూ లివ్ ఇన్ యువర్ హౌస్. నీ గుడారములో నివసించు వారు ధన్యులు. ధన్యులు అంటే సంతోషము. హ్యాపీ అంటే ఏమిటండి? సంతోషము లేక ఆనందము. దేవుని మందిరంలో ఉన్నోళ్ళకు ఉన్నంత ఆనందం ఇంకెక్కడ ఉండదు. నమ్మండి మాట. దేవుని మందిరములో ఉన్న ఆనందము, సంతోషము ఈ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. బాగా వినండి. మన ఈ శరీరమునకు, ఈ దేహమునకు విశ్రాంతి కలగడానికి ఏం కావాలి? మన ఇల్లు కావాలండి. మంచి ఇల్లు కావాలి. ఎన్నో ప్రయాసపడి శరీరం అలసిపోయి వస్తాం, అవునా కదా? ఇంటికి రాగానే విశ్రాంతి కలుగుతుంది మంచి ఇంట్లో మనం ఉన్నప్పుడు. ఒక విశ్వాసికి తన జీవితం అంతా ప్రశాంతంగా మరి ఉండాలంటే ఏం కావాలి? దేవుని సన్నిధి కావాలి. హల్లెలూయా! దేవుని మందిరం కావాలండి. అది శరీరానికి విశ్రాంతి ఎక్కడ? ఇంట్లో. కానీ ఆత్మీయముగా మనం ఎదగడానికి, మనం బలపడడానికి ఏది కావాలి మనకి? దేవుని మందిరము. అందుకని ఒక భక్తుడు ఇలా రాశాడు ప్రియులారా, ఇలాగ అన్నాడు ఆయన. ఏమన్నాడని అంటే, క్రీస్తునందు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన తెలియజేశాడు. అలసిన దేహమునకు విశ్రాంతి స్థలముగా ఉండునది మంచి గృహము. అయితే
నలిగిన హృదయాన్ని తెప్పరిల్ల చేసి విశ్రాంతినిచ్చేది దైవ సన్నిధి అన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి నన్ను, ఇది వచ్చేవారం చెప్తాలండి, టైం కూడా అయిపోయింది. ఆ విషయం వచ్చేవారం చెప్తా. అయితే వినండి, మూడోది, ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. ఈ 5వ వచనం, హ్యాపీ ఈజ్ ఎవ్రీ వన్ హూ ట్రస్ట్స్ ఇన్ యూ అన్నాడు. హ్యాపీ ఆర్ దోస్ హూ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ అన్నాడు. సంతోషము, ఆనందము ఎక్కడ కలుగుతుందంటే దేవుని మందిరములోనే. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇంత గొప్ప మందిరాన్ని ఎందుకు విడిచిపెడుతున్నావు? ఎందుకు అప్పుడప్పుడు వస్తున్నావు? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నావు. ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నావు. ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి, ఇది చెప్తున్నా కాబట్టి చెప్పాలి, కరెక్ట్గా చెప్పేయాలి, ఉన్న ఫ్యాక్ట్ చెప్పేయాలి. ఇప్పుడు ఒక పెద్దవాడిగా, పెద్ద ఆమెగా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే నీ ఫాలోవర్స్ ఉంటారు ఖచ్చితంగా. నాకు కూడా ఉంటారు, నీకు ఉంటారు. వాళ్ళు నిన్ను చూసి సేమ్ అదే చేస్తారు, గ్యారంటీ. ఇది మాత్రం రాసుకోండి మీరు. నువ్వు అటు ఇటు తిరుగుతుంటే నీ వెనకాల 30 మంది వస్తూనే ఉంటారు. ఎందుకంటే నిన్ను ఫాలో అవుతుంటారు వాళ్ళు. అంటే నువ్వు ఏమి నేర్పిస్తున్నావు వాళ్ళకి? తిరగండి రా మీరు కూడా నాతో పాటు, నువ్వు కూడా తిరుగు నాతో పాటు, బయట తిరుగు, అటు ఇటు తిరుగు, అటు తిరుగు, నీ ఇష్టం వచ్చిన దగ్గర కూర్చో, నీ ఇష్టం వచ్చిన దగ్గర పరిగెత్తు, అటు ఇటు అటు తిరుగుతానే ఉండు అని నువ్వు నేర్పిస్తున్నావా? అదేనా నువ్వు నేర్పించేది? జాగ్రత్త సుమ, ఒకరోజు రానే వస్తుంది. ఇంకెప్పుడు అటు తిరగమాకండి. 2 చేతులు జోడించి మరి మీకు మనవి చేస్తున్నా, ఫోన్లలో మాట్లాడమాకండి. ఇక్కడికి వచ్చి అటు ఇటు తిరగమాకండి. ఇదిగో 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. మీరు శిక్షించబడితే నాకు బాధ, గుర్తుపెట్టుకో. నేను వచ్చానంటే మీరు దీవించబడాలి. హల్లెలూయా. నేను వచ్చానంటే మీరు దీవించబడాలి, అది నా ఆశ. మీకు శిక్ష కలగకూడదు, అది నా బాధ. మీకు శిక్ష కలిగితే నాకేగా బాధ. మళ్ళీ నేనే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి వచ్చి నీకు. ఎందుకు ఆ బాధ? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు పెద్దలు. అంటే రోగం రాకముందే జాగ్రత్త పడడం మంచిది, అవునా కదా? అదే, నీకు ఎందుకు నాశనం తెచ్చుకుంటావు చేతులారా? ఇంత చెబుతున్నా చేస్తావా? నీ ఇష్టం, చేసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాక అనుకో, మాకు రేపే ఉంటుంది నీ కథ. ఎప్పుడో చూపియుడు. దేవుని మందిరములో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు భయము వణుకు రావాలి. చాలామందికి తెలియట్లేదు ప్రియులారా. మిమ్మల్ని చూస్తే నాకు బాధ అవుతుంది కొంతమందిని. ఈ 84వ సంకీర్తనలో 3 స్టేజ్లు ఉన్నాయని చెప్పానుగా, 3 స్టేజ్లు. ఈ 3 స్టేజెస్లో ఒక్కొక్క స్టెప్ ఎలా ఎదిగారో చూడండి మీరు వచ్చే వారం. ఒక్కొక్క స్టెప్ ఎట్లా ఎదిగారు వాళ్ళు. కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చెప్తే ఇంకొక గంట అవుద్ది, కానీ మనకి స్పోర్ట్స్ ఉన్నాయి. నేను ముగిస్తున్నాను, ఈ విషయం గమనించండి. 3 విషయాలు ఏమిటండి అవి? 1, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఎవరైనా జీవము కలిగినటువంటి దేవుడు. 2వది మందిరం అని రాయబడింది. ఈ మందిరం ఏమిటి? జీవము కలిగినటువంటిది. ఈ మనుషులు ఎవరు? వాళ్ళు ధన్యులు, సంతోషం కలిగినటువంటి వారు, ఆనందించేవారు. ఎవరు సంతోషంగా ఎవరుంటారంటే జీవము కలిగినటువంటి దేవుని మందిరములో నువ్వు కనబడినప్పుడు, నువ్వు ఉన్నప్పుడు. క్రీస్తునందు దేవుని బిడ్డ, దేవుడు నీతో సూటిగా మాట్లాడితే కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందు. కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందు. నిన్ను దీవిస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడండి. హల్లెలూయా.
నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఫలింపజేయబోతున్నాడు. ఇంకా గొప్పగా, ఇంకా అంచెలంచెలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అలా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. పాస్టర్ గారు వాక్యం విన్నాం. ఈ రోజు నుంచి మాకు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరగం దేవుని మందిరంలో. ఎందుకంటే ఇది నీ మందిరం, ఇది జీవము కలిగినటువంటి మందిరము. నాయన బహు జాగ్రత్తగా జీవిస్తాను, బహు జాగ్రత్తగా జీవిస్తాను ప్రభువా. నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను. ఇది నువ్వు సైన్యములకు అధిపతిగా యెహోవావి, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన మందిరం ఇది. మేము కూడా బ్రతకాలంటే జీవము కలిగి నీ మందిరంలో రావాలి. బహు జాగ్రత్తగా భయము, భక్తి, వణుకు కలిగి మేము బ్రతకాలి. మా జీవితంలో సరి చేసుకుంటాం నాయన. ఎందుకంటే ఇది నీ మందిరము. విచ్చలవిడిగా మేము ఉండం. ఈ రోజు నుంచి వణుకు భయముతో మేము బ్రతుకుతాం అని తీర్మానం చేసుకుంటే నిన్ను దీవించబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నేను ఈ రోజు నుంచి ప్రభు కొరకు వాక్యం విన్నాను కదా, వాక్యానుసారంగా బ్రతుకుతానే తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ కుడి చేతుని చూపిస్తారా దయచేసి? ఎవరు అటు ఇటు చూడమాకండమ్మా దయచేసి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక్క క్షణం లేచి నిలబడతారా దయచేసి? ఒక్క క్షణం. ఎవరు అటు ఇటు చూడమాకండి, ఎవరు అటు ఇటు చూడమాకండి దయచేసి. అందరూ 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 ఎవరు అటు ఇటు చూడమాకండి. తీర్మానం చేసుకున్న బిడ్డలు, దేవుని బిడ్డ నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను అత్యధికంగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. సంఘమంతా లేచి నిలబడండి పిల్లరా, సంఘమంతా లేచి నిలబడండి. ఇదే తీర్మానంతో ముందుకు వెళ్తాం. అందరం కూడా దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. కోరి బిడ్డలు ముందుకు రండి పిల్లరా, కోరి బిడ్డలు ముందుకు రండి. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం అంటూ అందరం కలిసి పాడదాం. అందరం కూడా ఆచరణ. దేవా దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ముందు కదా. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియా ఇచ్చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. ఒక గడియా ఇచ్చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. దేవాని ఆవరణం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు. ఎంతవరకు నాయన మీ మందిరము 84వ సంకీర్తనలో ఉన్న సత్యాలు ప్రభువా మేము ధ్యానించడానికి కృప చూపించావు, వందనాలు. మీ అడుగుజాడల్లో మేము దీవించబడులాగా సహాయం చేయండి. కోరహు కుమారులు చనిపోవాల్సిన వాళ్ళు బ్రతికారు కేవలం మీ మందిరములో ఉండబట్టి నాయన ఆనాడు. లేకపోతే ఆనాడు కోరహు, అభిరాములు, దాతాను, ఓను వారితో పాటు వారి కుటుంబాలతో పాటు వారు కూడా నశించిపోయేవారు. వారు బ్రతికారంటే మీ మందిరంలో వారు ఉండబట్టి. కనుక నేను కూడా నాయన మీ మందిరంలో బ్రతుకుతాను, మీ మందిరంలో జీవిస్తాను, మీ అడుగుజాడలో బ్రతుకుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవావి, జీవము కలిగిన దేవుడవు గనక జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో మేము జీవించాలంటే, బ్రతకాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఆనందముగా ఉండాలంటే మీ మందిరము మాకు ప్రీతికరంగా ఉండాలి. కనుక ఈ రోజు నుంచి నాయన మేము కూడా మీ మందిరానికి వస్తాం, సమయానికి వస్తాం. మా ఇష్టం వచ్చినట్టు బ్రతకం నాయన, మీ అడుగుజాడలో బ్రతుకుతాం. ఎవరికి మేము అభ్యంతరకరంగా ఉండము. బహు జాగ్రత్తగా, వినయముగా, భయము, భక్తి కలిగి, వణుకుతో మీ మందిరంలో గడుపుతామయ్యా అని నాయన ఎంతమంది అయితే బిడలో ప్రార్థన చేసుకుంటున్నారో మా ప్రియులందరినీ మీ చేతులెత్తి దీవించండి. మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా.
ఎంతోమంది బిడ్డలు మీ వాక్యం విని ఇది నా కొరకే, నేను దీవించబడడానికే, నేను ఆశీర్వదించబడడానికేని ఎంతమంది బిడ్డలు నాయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి నాయన. మీ చేతులెత్తి ఆశీర్వదించండి. బిడ్డల్ని కాపాడండి ప్రభువా. వారు చేసిన ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన. క్షమించమని బ్రతిమలాడుకుంటున్న వారిని శిక్ష నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కాపాడండి ప్రభువా. ఈ రోజు నుంచి మేము మీ అడుగుజాడలో జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని, యావత్ సంఘాన్ని మీ చేతులెత్తి దీవించండి అయ్యా. మీ ఆశీర్వాదాలతో నింపండి. వచ్చే వారం ఇంకా అనేక విషయాలు మేము ధ్యానించబోతూ ఉంటుండగా మమ్మల్ని సంసిద్ధులుగా చేయండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినానికి చాలిన మీ మహాకృప మాకు అనుగ్రహించండి. పొంచి ఉన్న ప్రతి ప్రమాదం నుంచి విడిపించమని ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానన్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమేన్.